అందరికీ, నా పేరు భువన. సో నేను ఈరోజు కోడ్ ఆర్ట్లో డ్యాన్స్ పార్టీ ఎలా చేయాలో చూపిస్తున్నా. సో ఇప్పుడు డ్యాన్స్ పార్టీ కోసం మీరు కోడ్ ఆర్ట్లోకి వెళ్ళి సైన్ ఇన్ చేసుకున్నాక డ్యాన్స్ పార్టీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ యూజ్ చేయాలి. సో ఇప్పుడు వరల్డ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో ఇది మనకు నచ్చినట్టు సెటప్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇదైతే మనకి ఏఐ చేస్తుంది. నేను ఇదైతే సెలెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏఐ మనకి ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది. సో ఇప్పుడు ఏఐ మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చింది. మీకు నచ్చితే ఈ బ్యాక్గ్రౌండ్ అయినా తీసుకోవచ్చు, నచ్చకపోతే మళ్ళీ ఇందులోకైనా రావచ్చు, ఈ ఆప్షన్ అయినా ఉండాలి. సో ఇప్పుడు మీకు డాన్సర్స్ కావాలంటే డాన్సర్స్లోకి వెళ్ళి ఇలా మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది డాన్సర్స్ కావాలంటే ఇది తీసుకోవాలి. తీసుకున్నాక మీకు నచ్చిన యానిమల్ అయితే ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు నచ్చిన నెంబర్ ఆఫ్ యానిమల్స్ తీసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నేనైతే సర్కిల్ పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు మళ్ళీ డాన్సర్స్లో ఇక్కడ మధ్యలో ఒక బియర్ అయినా వేరే యానిమల్ కావాలన్నా తీసుకోవచ్చు. సో నేను ఇది తీసుకుంటున్నా. సో నేను ఇప్పుడు బియర్ని అయితే తీసుకుంటా, సెంటర్లో పెట్టుకుంటున్నా. సో ఇక్కడ మీకు పాట కూడా చేంజ్ చేయాలనుకున్నది, కావాలంటే మీకు నచ్చిన పాట పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత మీరు ఇది అయిపోయాక వీటికి డ్యాన్స్ ఎలా చేపియాలో డాన్సర్స్లోకి వెళ్ళి ఇదైతే తీసుకోవాలి. ఇక్కడ బియర్స్ డ్యాన్స్ చేస్తున్నాయి కాబట్టి ఇందులో కూడా బియర్ పెట్టాలి, లేకపోతే అవి బియర్స్ డ్యాన్స్ చెయ్యాయి. సో ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన డ్యాన్స్ స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మీరు ప్రోగ్రామ్ చేస్తున్నాక రన్ ఒత్తితే స్టార్ట్ అవుతుంది. మీరు చేసిన ప్రోగ్రామ్ అయితే ఇక్కడ రన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు దీన్ని రీనేమ్ అయినా చేసుకోవచ్చు, కావాలంటే మీకు రీనేమ్ కాకుండా కూడా ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇలా అయితే సేవ్ చేసుకున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.